వెల్లంకి కావాలనుకుంటా. వెళ్ళిపోయింది, రాడు వెళ్ళిపోయింది. కాదు ఇట్లా అంటే రాడు దొరకలేదా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. చూడండి ఇక్కడ నుంచి వ్యూ. ఇప్పుడైతే రూమ్కి చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎక్కడికంటే రాంపూర్ వెళ్తున్నాం. రాంపూర్, జీపీ, షోజా, ఇంకా జలారి పాస్ అని ఒక 4 పాసెస్. లాస్ట్కి అయితే రాంపూర్ ఉంటుంది. అక్కడి వరకు అయితే వెళ్ళిపోతాం. ఈరోజు 8 hours చూపిస్తుంది. ఇక్కడ నుంచి 180 kilometers ఏమో ఉంది. ఇదంతా చూడండి, ఇది కనిపిస్తుంది కదా, మొత్తం యాపిల్ చెట్లు. ఇవి తోట, ఇది పెద్ద తోట కనిపిస్తున్నాయి కదా. ఇవి ఎండిపోయిన చెట్లు లెక్క కనిపిస్తున్నాయి కదా, అవన్నీ యాపిల్ చెట్లు. ఇప్పుడైతే అందరు రెడీ అవుతున్నారు. రెడీ కాగానే బయలుదేరడమే. ఇంకా చూడండి, బ్యాకప్ వెహికల్ వచ్చేసింది. మొత్తం లగేజ్ అయితే పెట్టాను. నా డ్రోన్, ల్యాప్టాప్ అయితే ఇందులో పెట్టాను. ఇది కూడా మందే, కొన్ని ఉన్నాయి. హెల్మెట్ ఇక్కడ ఉంది, బైక్ అయితే ఎక్కడ ఉంది మనది. లగేజ్ అయితే ఏం తీసుకోవట్లేదు, ప్యానేయర్స్ అన్ని పైన పెట్టేశాను. ఏమేమి అవసరం ఉన్నాయో అది బ్యాకప్ వెహికల్ వేసుకొని తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే అందరు రెడీ. ఇది మన కెమెరామ్యాన్ చూడండి, జఫ్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. గోపురంలో కలుస్తున్నాం స్టార్ట్ అయిన తర్వాత. గైస్ చూడండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మన ముందర ఉన్నది రాజేష్ అన్న, ముందర ఏమో బ్యాకప్ వెహికల్ ఉంది, ఇంకా వెనక ఏమో అందరు వస్తున్నారు. ఎక్కడ ఆగాలన్నా ఏం చేయాలన్నా ఒక సిగ్నల్ ఇవ్వాలంట. ఎవరిది వాళ్ళు ఆగేది ఉండదు, చేసేది ఉండదు. ఏదున్నా సరే అందరు ఆగిన తర్వాత ఆగాలి. ఇంకొకటి బ్యాకప్ వెహికల్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏడ ఉంటుంది ఏంది, దాన్ని బట్టే ఉండాలి. మనం మిస్ కావద్దు దానికి. ఏడంటే ఆగేది ఉండదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే సిగ్నల్ ఇవ్వాలి. ఇది రూల్స్ అయితే ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఏడ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఆగొద్దు. అన్న ఎక్కడ ఆపాలో ఏందో అన్నకు తెలుసుంట. అన్న ఫాలో అవుతాడు, అంటే అన్నని మనం ఫాలో అవ్వాలి. మొత్తం లీడ్ అన్న తీసుకుంటాడు. అలా అవుతుంది అన్నట్టు. ఈ రైడ్ లో మనం అయితే ఫస్ట్ టైం ఇలాంటి రైడ్ అయితే కవర్ చేస్తున్నాం. ఇలాంటి రైడ్కి వెళ్తున్నాం. ఇంతవరకు అయితే ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు చేయలేదు. లగేజ్ అయితే పెద్ద తలకాయ నొప్పి అయింది కాదు. అంత లగేజ్ ఎందుకైనా తెచ్చిన్నా అనిపించింది. వేస్ట్ అనిపించింది. నా దాంట్లో అయితే మాక్సిమం ఫుల్ ఉంది ట్యాంక్. చూద్దాం ఇంకెంత పడుతుందో వేసేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా ఆగాలన్నా ఏదన్నా ఇబ్బంది అవుతుంది. అమ్మ గాయస్, ఇప్పుడైతే చూడండి రైడ్ అయితే స్లోగా స్మూత్ గా అయితే సాగుతుంది. ఇంకా ముందర ఎట్లా ఉంటుందో, ఇప్పుడు రోడ్ ఉంది కాబట్టి ఇట్లా ఉంది. నేనైతే ఒకటే కోరుకునేది ఆ దేవుడితోటి ఇట్లనే రోడ్ ఉండాలని. కచ్చా రోడ్డు, స్నో ఫాలింగ్ అది అయిందంటే చచ్చిపోతాం. ఒకటే వేసుకున్నాను, గేర్ ఒకటి, పాయింట్ ఒకటి వేసుకున్నాను. లోపడంగా ఒకటి షార్ట్ పాయింట్ ఉంది, నైట్ పాయింట్, అది వేసుకున్నాను. ఇంకా ఇంకేముంది, లోపడంగా 2 టీ-షర్ట్లు వేసుకున్నాను. ఒకటి లైనర్, పైనుంచి ఇంకో ఫుల్ టీ-షర్ట్ బ్లాక్ కలర్ది, ఇంకొకటి జాకెట్ వేసుకున్నాను. గ్లౌజెస్ అయితే పెట్టుకున్నాను. రైడింగ్ గ్లౌజెస్ అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే దాంతో ఒక తలకాయ నొప్పి. అది ఇట్లా పట్టేసరికి లోపల ఇంకో ఇట్లా పట్టుకునేసరికి పెయిన్ వస్తుంది ఎక్కువ. ఇదైతే జర మంచిగా ఉన్నాయి, స్మూత్గా. 799 సారీ, డెకత్లాన్లో సూపర్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటివి క్యారీ చేయండి, బైక్ మీద వచ్చినప్పుడు. మంచిగా ఉంది. డెకత్లాన్లో ఏ వస్తువు తీసుకున్నా కూడా మీకు చాలా సేఫ్ ఉంటుంది. చూడండి, రేట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, కాకపోతే మీకు ఇక్కడ చాలా సేఫ్టీ ఇస్తుంది. చూడండి ఎంత సేఫ్టీ అంటే ఇంకో చలి కూడా పెట్టట్లే నాకు. దీనిపైనుంచి ఇంకొకటి ఉంటుంది లేయర్, అది వేసుకోలేదు. ఇంకా అది వేసుకుంటే ఇంకా లావ్ అవుతుంది. ఎక్సలేటర్ ఇవ్వండి, ఇంకా క్లచ్ పట్టుకొని ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది అని వేసుకోలేదు. మరి ఇరిగిపోయింది ఆ గేర్. రాజేష్ నాకు ఫోన్ చేస్తాను. మళ్ళీ వేరేది ఇవ్వలే, వెహికల్ ఆడదే ఇచ్చిందా? ఆ స్క్రూ వెళ్ళిపోయింది, ఎండ పడిపోయింది అన్నా. గేర్ రాడ్ ఇరిగిపోయింది అన్న. ఇది దావాయిట్ హిమాలయంది గేర్ రాడ్ వెళ్ళిపోయింది. గోవా అతనిది అన్నది. అదే స్క్రూ వెళ్ళింది, పెడుతున్నా. గేర్ రాడ్ వెళ్ళిపోయింది. స్పానియర్ కావాలి దీనికి, స్పెల్లింగ్కి కావాలనుకుంటా. వెళ్ళిపోయింది, రాడ్ వెళ్ళిపోయింది. వెళ్ళంకి ఉందా? ఉందా నీ దగ్గర వెళ్ళంకి? అంత పెద్దది లేదు నా దాంట్లో, కూడా అంత పెద్దది లేదు. లే కొంచెం టైట్ అవుతుంది, టైట్ చేద్దాం అట్లా. వెళ్ళంకి ఉంటే ఇంకా టైట్ చేయొచ్చు, మళ్ళీ వెళ్తుంది. అది వైబ్రేట్లో వెళ్ళిపోతుంది. వైబ్రేట్ అవుతుంది కదా, నట్టు చిన్నగా లూజ్ అవుతుంది. బ్యాకప్ వెహికల్ ముందరే వెళ్ళిపోయింది అనుకుంటా. కాదు ఇట్లా అంటే రాడు దొరకలేదా? దొరకలేదు. ఏ గేర్లో ఉండే? 4th గేర్లా? అరే అబ్బా, అవును సెకండ్ నువ్వే ఉండే. అవును
అవును, మంచిగా ఇండి పికప్ అందుకొని నేను ముందరికి వచ్చిన, ఆయన క్రాస్ చేసి ముందరికి వచ్చిన, అంతలోపు ఆపేసిండు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కువ పెట్రోల్ లేదంట, మనం ఫస్ట్ కొట్టించాం కదా మనాలిలో అక్కడ, అందుకే 500 కొట్టిండు అతను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్టుకుంటారు మనలో. మనదైతే ఫుల్ ట్యాంక్ ఉంది, అవసరం లేదు మనకి. మన రైట్ సైడ్ లా కనిపిస్తుంది చూసారా, ఇదేమో డ్యామ్ అనుకుంటా. 5 గేట్లు ఏమో ఉన్నాయి, చిన్న డ్యామ్. 5 గేట్స్ ఉన్నాయి. HPSCB లిమిటెడ్ అంట, ఇందో లాంచ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్. 126 MW కంట్రోల్ రూమ్ అంట. వావ్, పైన చూడండి. బాబా ఏంది అవి అట్లా కట్టిరు అంటే, రాళ్ళు పడకుండా ఇంకేమైనా ఉందా? ఈ సూర్యుడు ఉండు కాబట్టి అర్థం కావట్లేదు పైన. ఓ షిట్, సూర్యకిరణాలు మొత్తం నా వైజర్ మీద పడుతున్నాయి కాబట్టి అసలు అర్థం కావట్లేదు. ఏంటది? జస్ట్ పైన ఏమైనా రాళ్ళు పడకుండా గోడలు కట్టిరు అనుకుంటా, అంతే. సేమ్ तेलंगाना की कौन सी? हाँ, तेलंगाना ड्राइविंग लाइसेंस। कहाँ जाओगे आप लोग अभी? रामपुर जा रहे గాయస్ చూశారు కదా, ఆపి లైసెన్స్ ఒకటే అడిగిర్రు. లైసెన్స్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు ఏందనేది ఎంట్రీ అయితే చేసుకున్నారు వాళ్ళ, జస్ట్ అంతే. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు ఏందనేది మొత్తం క్లియర్ గా రాసుకున్నారు. లైసెన్స్ ఒకటే అడిగిర్రు, అందరు చూపించేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. గాయస్ మళ్ళీ ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. రివర్ చూడండి ఇక్కడ ఎంత సూపర్ ఉంది. గాయస్ చూడండి ఎట్లా ఉంది, అందరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. రివర్ అయితే సూపర్ ఉంది. మనం అయితే పైకి ఎక్కినాము ఒకటే రాయి మీద. అన్న వచ్చేసే పైకి. లొకేషన్ చూడండి, బా ఇక్కడ కొండలు చూడండి ఎంత పైకి ఉన్నాయి. అమ్మ తీయాలన్నా పైకి లేపాల్సి వస్తుంది కెమెరా. గాయ్స్ చూడండి ఈ నుంచి ఎట్లా ఉంది లొకేషన్. ఇట్ల నుంచి స్పీడ్ వచ్చి కొంచెం అటు పోయినా కూడా మిస్ అవుట్. ఇందాకైతే చాలా ఘోరంగా ఉండే, తీయలేని పరిస్థితి, కెమెరా ఆన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అంత డేంజర్ ఉండే రోడ్. ఇంతే ఉంది రోడ్, చిన్న ఉంది, ఒకటే వెహికల్ పడుతుంది. దాంట్లో నుంచి ఓవర్టేక్ కొట్టుకొని వచ్చినాం నేను రాజేశాన. వెనక వాళ్ళు అయితే వెనకనే ఉండిపోయారు. 2 వెహికల్స్ వచ్చినాయి, దాన్ని క్రాస్ చేసినాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో ఎట్లా ఉంది లొకేషన్. వావ్ వావ్, ఓహో ఆహా, సచ్చింది గొర్రె. ఇక్కడ బస్సు ఇరుక్కుపోయింది, సచ్చింది గొర్రె. బండి మొత్తం ఇరుక్కుపోయింది, ఇక్కడ బస్సు రాని పరిస్థితిలో ఉంది. అందరైతే వచ్చేసారు. ఎవరితో బండి ఆగిపోయిందంట. ఇంకా చూడండి ఇంత చిన్న రోడ్డు, బస్సు ఒకటి ఇరుక్కుపోయింది. ఓ మై గాడ్ గాయ్స్ చూడండి, ఇంత చిన్న రూట్లలో వీళ్ళు అసలు ఈ విలేజ్లలో ఎట్లా ఉంటారు ఏంది. ఈ హై చూడండి ఎట్లా ఉంది. ఓ అమ్మ డేంజర్ ఉంది. మన బండి అయితే చచ్చిపోతుంది అనుకోండి. హీట్ అయిపోతుంది, మొత్తం టూ మచ్ హీట్ అయిపోయింది. దుమ్ము చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం. యా మొత్తం దుమ్ము. 50 కిలోమీటర్స్ నుంచి ఇదే రూట్ లో వస్తున్నాం. ఇట్లానే ఉంది మొత్తం కచ్చా రోడ్డు, దుమ్ము, బాడీ మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఇట్లా ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా దీంట్లో చూడండి మొత్తం కచ్చా రోడ్డు, దారుణంగా ఉంది. రైట్ సైడ్ నా కాలు అయితే మోకాలు నొప్పి వస్తుంది. ఎంత ముందు కొంచెం ప్రాబ్లం ఉండే కదా, ఆ కాలు దెబ్బకి సెట్ అయిపోతుంది అనుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం ఇదే రోడ్డు. ఇది సెట్ అయ్యేదేమో కానీ నా బండి ఏమవుతుందో అని నా భయం నాకుంది. గాయ్స్ చూడండి, ఆ సందుల నుంచి తీసుకొచ్చిన చూసిరు కదా, మొత్తం దుమ్ము అయిపోయింది.
అసలు రాదనుకున్నాను అది, కానీ ఫస్ట్ గేర్లోనే లేస్తలేదు పికప్. ఏందో అసలు అర్థం కావట్లే. వామ్మో ఇది ఎక్కడి మాస్ రోడ్ రా మా, డేంజర్గా ఉంది ఇక్కడ. ఫస్ట్ గేరే అడుగుతుంది, సెకండ్ గేర్ అస్సలే ఏనిస్తలేదు, టచ్ కూడా చేయనిస్తలేదు. ఫస్ట్ గేర్ ఇంకో సెకండ్ గేర్ వేస్తే అంటుంది. ఓడి అమ్మ ఇదేంద్రా నాయన ఇట్లా ఉంది. చూడండి రైట్ సైడ్ చూడండి ఎంత లోతుంది, పెద్ద పెద్ద చెట్లు. ఎగ్ మ్యాగీ అడిగితే నార్మల్ మ్యాగీ ఇచ్చిండు, మళ్ళీ ఆమ్లెట్ చెప్పి ఇలా కలుపుకొని తింటున్నాం. సుమిత్ ఏమో బ్రెడ్ ఆమ్లెట్ తింటుండ. ఇదేంద్రా నాయన. ఫస్ట్ గేర్ అని చూడండి ఎక్కనిక తణుకులు ఆడుతుంది. ఎక్కడి నుంచి పడితే కోమలబోనికి కూడా మంచి దొరకడు, ఇంకా డైరెక్ట్ పర్వతలోకమే. వామ్మ 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 చాలా డేంజర్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇండ్లు చూడండి ఎట్లా ఉంది, మస్తున్నాయి ఇండ్లు. ఇండ్లు అయితే మొత్తం చెక్కలతో ఉన్నాయి ఇక్కడ ఇండ్లు, ఎడ్జుకున్నాయి. ఆడించి పారాషూట్ వేసుకొని దుంకొచ్చు, అంత హైట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పూలు చూడండి, ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి విచిత్రంగా, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే సూపర్. మొత్తం ఇక్కడ బుడద ఉంది, జారుతుంది, మొత్తం స్నో ఉంది కాబట్టి కొంచెం చిన్నగా జాగ్రత్త కింద చూసుకుంటూ నడపాలి, స్కిట్ అవుతుంది అంట. అందుకే నేను వెనక్కి వెళ్ళిపోయినా, స్లో అయినా ఎందుకైనా మంచిదని. ఎందుకంటే ఇలాంటి దగ్గర పడ్డాం అనుకోండి గల్లం దెబ్బలు ఘోరంగా తగులుతాయి. అందుకే ఈ అందాన్ని ఆస్వాదిస్తూ, ఈ ప్రకృతి ఆస్వాదిస్తూ మీకు మంచి లొకేషన్ చూపించుకుంటూ స్లోగా వెళ్దామని ఫిక్స్ అయినా. బా 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 ఏం లొకేషన్ చూడండి, మంచు ఎట్లా ఉంది పైన. వావ్ నైస్. చెట్లు, ఆ చెట్లు చూడండి అసలు, ఆ మంచులో ఆ స్నోలో ఆ చెట్లే అందం. గైస్ చూడండి ఒక లొకేషన్ దగ్గర ఆగినాం. జలోరి అని చెప్పినా కదా ఇది అన్నట్టు. ఏంది ఇది, నక్క కుక్క ఏంది ఇది? బా ఇక్కడ చూడండి మంచు ఎట్లా ఉంది. మనం ఏదైతే పాస్ దగ్గర ఆగినామో ఇది జలోరి పాస్. ఇది ఇండియాలోనే ఫేమస్ అంట. ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు, ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంట. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు, అందుకే ఎవరు రారు. ఇక్కడ రష్ లేదు, చూసారు కదా కొంచెమే రష్ ఉంది. తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి, రమ్మంటారు. గైస్ చూడండి ఇక్కడ ఏమో అయినట్టుంది. ఏమో అయింది, యాక్సిడెంట్ అయిందా లేకుంటే రోడ్ సరిపోక క్యావా కుష్నాయి. ఏమో అయింది, వెహికల్ ఆగిపోయినట్టుంది. పక్క నుంచి దారి చేస్తారు, ఎందుకంటే వేరే కార్లు ఆగి ఉన్నాయి కదా, వాళ్ళని పంపిద్దామని. గాయస్ వీళ్ళు చూడండి ఇక్కడ లేబట్టి జోలి పెడుతున్నారు. జరగమంటే అసలు జరుగుతలేడు ఆడు. ఒక్క నిమిషం అంటుండే. అమ్మ జోలి పెట్టుకొని ఇక రోడ్ అవసరమా, పక్కెళ్ళి ఆడుకుంటారా రే పిల్లలు. గాయస్ చూడండి ఫైనల్ అయితే వచ్చేసాం రూమ్కి. ఫ్రెష్ కూడా అయిపోయాను. ఇప్పుడైతే తిన్నికైతే కిందికి వచ్చాను. ఇదే లాస్ట్, ఇక్కడ వరకే మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.